అసెంబ్లీ ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్ ఆటో డ్రైవర్లకు మద్దతుగా నినాదాలు చేస్తూ ఆటోలో అసెంబ్లీకి వెళ్లారు. రాష్ట్రంలోని 93 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని కేటీఆర్ విమర్శించారు. ఆటో కార్మికులు ధైర్యాన్ని కోల్పోద్దని, న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా పోరాడదామని భరోసానిచ్చారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. వెంటనే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. 93 మంది ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలి. ఒక్కొక్క కుటుంబానికి ఆటో డ్రైవర్లకు ఇవాళ మీరు ఇస్తానన్న హామీలు, ఇన్సూరెన్స్ పెంచుతామన్నారు, లోన్లు ఈజీగా ఇస్తామన్నారు, కొత్త ఆటోలు కొనిస్తామన్నారు. 7.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వారి తరపున ఈరోజు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా వారికి సంఘీభావంగా ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోతా ఉన్నాం.